Happy birthday to you. హాయ్ గైస్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాళ వీడియో వచ్చేసి మా కాశీ బర్త్డే రోజు ఎలా సెలబ్రేట్ చేసాం ఏంటి అన్నది అంతా కూడా ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను. సో లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. సో మార్నింగ్ లేవగానే తను ఇలా అయితే రెడీ చేసి, ఇంకా ఆ రోజు ఫ్రైడే అన్నమాట. సో దుర్గమ్మ తల్లి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం, నేను మా పాప. ఫస్ట్ ఊర్లో ఉన్న అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసాము. గుళ్ళోనే ఇలా పంతులుగా చేత కాశీకి అక్షింతలు వేపిచ్చేసి ఇంటికి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. కాశీ ఫ్రాక్ వచ్చేసి సిఎంఆర్లో తీసుకున్నాము. రాజమండ్రి షాపింగ్ వెళ్ళాం కదా, సో ఆ రోజు తీసుకున్నాము. లాస్ట్ ఇయర్ బర్త్డే వీడియో కనుక చూస్తుంటే ఫుల్ లెంత్ ఫ్రాక్ తీసుకున్నాం కదా, సో ఈసారి అలా కాదు, షార్ట్ ఫ్రాకే తీసుకుందామని షార్ట్ ఫ్రాకే తీసుకున్నాము. ఇంక ఇంటికి వచ్చేసాక మా డాడీ వాళ్ళ చేత కూడా అక్షింతలు అయితే వేయించేసాను. నెక్స్ట్ నేను కూడా బ్లెస్ చేశాను. ఆ రోజు మా హస్బెండ్ వర్క్లో ఉన్నారు, ఈవినింగ్ అలా వచ్చారు. సో అందుకనే మార్నింగ్ నేను ఒక్కదాన్ని విష్ చేశాను. ఇంకా నెక్స్ట్ మా నాన్నమ్మ కూడా కాశీకి అక్షింతలు వేసి బ్లెస్ చేస్తుంది. గిఫ్ట్గా మనీ కూడా ఇచ్చింది అనుకోండి. మార్నింగ్ ఇంకెవ్వరూ లేరు, చెల్లి వాళ్ళు తమ్ముడు వాళ్ళు అందరూ ఎవరి వర్క్స్ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఇంకా అందరూ బ్లెస్ చేశాక ఇలా సేమియా కూడా తినిపించారు. ఇక్కడ నెక్స్ట్ కాశీకి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య మనీ గిఫ్ట్గా ఇచ్చారు. కాశీ ఏం చేసిందో చూడండి. పోలు తీసుకో, అమ్మమ్మ తాతగారే కదా తీసుకో. మా డాడీ వాళ్ళు మనీ గిఫ్ట్గా ఇస్తుంటే కాశీ అసలు తీసుకోలేదు. పర్వాలేదు అమ్మమ్మ తాతగారే తీసుకో అని చెప్పే వరకు కూడా కాశీ అయితే అసలు తీసుకోలేదు. మా నాన్నమ్మ దగ్గర కూడా అలానే చేసింది. ఇంకా బయటికి వస్తే చాలు మన దగ్గరికి రమ్మన్నా రాదు, మా డాడీతోనే తిరుగుతూ ఉంటది. బాగా అలవాటు అన్నమాట వాళ్ళ తాతగారు అంటే. ఇంకా అలా ఇంటి దగ్గర అక్షింతలు వేయించడం ఎంత కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ అన్నపతి అయ్యప్ప స్వామి టెంపుల్కి అలానే దుర్గమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాము. అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇంకా కాశీ స్కూల్కి అయితే వెళ్ళిపోయాము. కాశీ ఇలా క్లాస్లోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి హ్యాపీ బర్త్డే అని విష్ చేసేసరికి కాశీ మొహం వెలిగిపోయింది, చాలా మురిసిపోయింది. ఇంకా క్లాస్లోకి వచ్చాక టీచర్స్ ఇద్దరికి కూడా గిఫ్ట్స్ ఇచ్చేసాక నెక్స్ట్ పిల్లలకు కూడా ఇలా గిఫ్ట్స్ అయితే పంచుతా ఉందన్నమాట. కాశీ ఇప్పుడు ఎల్కేజీ చదువుతుంది కదా, ఎల్కేజీ మేడం అండ్ అలానే నర్సరీ మేడం కూడా తను గిఫ్ట్ అయితే తీసుకువెళ్ళి ఇచ్చింది. నేను యాక్చువల్లీ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నప్పుడు అమ్మమ్మ నర్సరీ మేడం కూడా ఇద్దామని తనే గుర్తు చేసింది. సో ఇంకా అలా వాళ్ళ మేడమ్స్ అందరికీ కూడా గిఫ్ట్స్ ఇచ్చేసాక ఇక్కడ మా పేరెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా అదే రోజు సైన్స్ డే అన్నమాట కాశీ వాళ్ళ స్కూల్లో. సో ఎగ్జిబిషన్ చూసినట్టు ఉంటుందని మొత్తం ఫ్యామిలీ అందరూ వెళ్ళిపోయాం స్కూల్కి. ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చేసి లంచ్ చేసి సింపుల్గా ఇలా డెకరేషన్ అయితే కంప్లీట్ చేస్తాము. కేక్ కటింగ్ అంతా కూడా ఈవినింగ్ ప్లాన్ చేసాము. ఈ లోపు మా హస్బెండ్ కూడా వర్క్ నుంచి అయితే వచ్చేసారు. అయ్యా రిషి పిల్లలందరూ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా ఈవినింగ్ కేక్ కటింగ్ ప్లాన్ చేసాము. అందరూ కూడా భలే వచ్చారనమాట. కాశీ కూడా వెళ్తుంది వాళ్ళ బర్త్డేస్కి, భలే సరదాగా అనిపిస్తుంది కాశీకి.
వెళ్ళినప్పుడల్లా అడుగుద్ది, అమ్మ నా హ్యాపీ బర్త్డే ఇంకెన్ని రోజులుంది, నా హ్యాపీ బర్త్డే ఇంకెన్ని రోజులుంది, ఎప్పుడొస్తది అని అడుగుతా ఉంటది. మార్నింగ్ స్కూల్లో రిటర్న్ గిఫ్ట్స్ పంచడానికి ఎంతైతే ఎక్సైట్ అయిందో, సాయంత్రం కేక్ కటింగ్ కూడా ఇంకా కేక్ కటింగ్ అవ్వలేదు కదా, నా బర్త్డే అవ్వలేదు అంటూనే ఉంది. సో ఇంకా తను ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చేసాక ఫుడ్ చేసి కాసేపు పడుకుందన్నమాట. ఈ లోపలనే డెకరేషన్ అంతా కంప్లీట్ చేసాం. సో తను లేచేసరికి అంతా రెడీ అయింది కదా, మంచి హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా కేక్ కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక పిల్లలు కాశ్వి కోసం తెచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా కాశ్వికి అయితే ఇస్తున్నారు. మార్నింగ్ స్కూల్లో ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దామని అయితే అనుకున్నాము, కానీ అవి కొన్నే ఉన్నాయి, ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే బాగోదు కదా అని చెప్పి ఇంకా కేక్ పీస్, బిస్కెట్స్, చాక్లెట్స్ అండ్ అలానే పెన్సిల్స్ అయితే ఇచ్చేసాము. ఆ కేక్ కటింగ్ అంతా అయిపోయాక పిల్లలు వెళ్ళాక నెక్స్ట్ ఇంట్లో వాళ్ళు ఫోటో సెక్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ ఇయర్ కాశీ బర్త్డేకి లక్కీగా వాళ్ళ పిన్నిలో మావిలో అందరూ ఊర్లోనే ఉన్నారు. సో అందుకనే సరదాగా అందరూ వచ్చి బాగా జరిగింది కాశీ బర్త్డే అయితే. కాశీకి సిరిపిన్ని, సూర్య మావయ్య రీసెంట్ గానే సిరిపిన్ని ఎంగేజ్మెంట్ కూడా కాశీ చాలా బాగా ఎంజాయ్ చేసింది. పెళ్లిలో కూడా బాగా ఆడుకుంటా అని అయితే చెప్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాశీ వాళ్ళ వల్లి పిన్నితో అయితే ఫొటోస్, వీడియోస్ తీసుకుంటా ఉన్నది. కేక్ తన ఫేస్కి పూసినట్టుంది, సో అందుకనే వల్లి సెట్ చేసుకుంటుంది. డైరెక్ట్ కాలేజ్ నుంచి ఇలా మా ఇంటికి అయితే వచ్చేసింది డెకరేషన్ హెల్ప్ చేయడానికని. కాశ్వి వాళ్ళ హేమ పిన్తో కూడా ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటుంది. హేమ స్కూల్ నుంచి వచ్చేసరికి డెకరేషన్ జరుగుతూ ఉంది. సో ఫస్ట్ డెకరేషన్కి అయితే హెల్ప్ చేసి ఇంకా ఆ కేక్ కటింగ్ టైం అవుతుందని త్వరగా అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఇంకా వీళ్ళిద్దరూ కూడా కాశ్వికి మావయ్యలు, సూర్య మావయ్య, శ్రీబాబు మావయ్య ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు. లక్కీగా కాశ్వి బర్త్డే టైంకి ఇద్దరు ఊర్లోనే ఉన్నారు. సో బర్త్డే పార్టీకి అయితే అటెండ్ అయ్యారు. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇంకా మా నాన్నమ్మ కూడా కాశీ కేక్ అయితే తినిపిస్తుంది. మా నాన్నమ్మ బెలూన్స్ అన్నీ కూడా మా నాన్నమ్మే బ్లో చేసింది అన్నమాట. ఇంకా డెకరేషన్ అంతా కంప్లీట్ అయ్యి కేక్ కటింగ్ పార్టీకి అప్పటికి హడావిడైపోయింది. తనకి సారీ మార్చుకునే గ్యాప్ కూడా ఇవ్వలేదు మేము. ముక్కుకైపోయింది అలా సరదాగా కాశీ బర్త్డే కేక్ కటింగ్ పార్టీ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో ఇలా కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాము. చెప్తారు చెప్పైతే కాశీని చూసారా, వాళ్ళ అమ్మమ్మకి ఎలా ఆర్డర్లు వేస్తుందో, అది వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళ్ళి వచ్చేసరికంటే జంతికలు చల్లగుత్తులు వేసేయాలంట. సో భలే ఫన్నీగా మాట్లాడింది. యాక్చువల్లీ అది రికార్డ్ చేసినట్టే తెలీదు, మా సిరి రికార్డ్ చేసింది అన్నమాట. క్యూట్గా ఉంది కదా అని అలా వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను. నైట్ డిన్నర్లోకి వచ్చేసి మా పిన్ని నేను కలిపి సేమియా, వెజ్ బిర్యానీ, వెజ్ చికెన్ కర్రీ అండ్ అలానే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసాము. ఇక్కడతో కాశీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అనుకుంటున్నారు. లేదు, ఆ రోజు ఈవినింగ్ సత్సంగానికి కూడా వెళ్ళాము. అండ్ అలానే నెక్స్ట్ డే వాళ్ళ నాన్నమ్మ గారి ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ కూడా జరిగాయి. అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకా కేక్ వచ్చేసరికి సాయి స్వీట్స్ అండ్ బేకరీ అనుపతిలో అయితే చేయించాము. ఇదొక్క కేకే క్రీమ్ వేయించాము, మిగతా అన్ని కూడా ప్లెయిన్ కేక్ అండ్ ప్లెయిన్ కేక్ పీసెస్ తీసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి కూల్ కేక్ అన్నమాట. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు my channel Kash Visual 2021. Don't forget to press the bell icon for more updates. Bye bye. See you in next video.